Namaste, welcome to Khadri News.
అనంతపురము తెచ్చేవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా వేరే హాస్పిటల్ నుంచి ర్యాలీగా మెడికల్ సిబ్బంది అందరూ వెళ్ళి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్టీవీ వీకెండ్ ఎండ్ టీవీ అనేది ఈ సంవత్సరం యొక్క నినాదము. 2025కి ఖచ్చితంగా మనము టీవీని మన దేశం నుంచి ప్రారంభించాలనేది అందరి యొక్క ఉద్దేశము. సో దీనిలో భాగంగా ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి కోసమని ఈ ర్యాలీని చేపట్టడం జరుగుతుంది. దీన్ని ప్రజలు కూడా హాస్పిటల్లో ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మన కొత్తగా ఇచ్చిన నినాదము ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. అంటే మనం టీబీని నివారణ కంప్లీట్గా దేశం నుంచి పారదోలవచ్చు. ఆ నినాదంతో ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. మన భారతదేశంలో అత్యధికమైన కేసులు, ప్రపంచంలో కల్లా అత్యధిక కేసులు మన భారతదేశంలోనే ఉన్నాయి. ఇది గల్ల ద్వారా ఒకవేళ పాజిటివ్ వస్తే మాత్రం ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని నివారించగలిగితేనే, లేదంటే అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. ముఖ్యంగా మన ఇంట్లో ఎవరికైనా 2 వారాలకు మించి దగ్గున్నా, జ్వరం సాయంత్రం పూట వస్తున్నా, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే తెలియకుండా లక్షణాలు ఏ లక్షణం ఉన్నా కూడా కదిరి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసి ఇక్కడ ఎక్స్రే టెస్ట్ చేస్తాం, గల్ల పరీక్ష చేస్తాం. వ్యాధి ఉంటే కంప్లీట్గా ఉచితంగా మందులు అందిస్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో వాళ్ళకి డైట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అవన్నీ తీసుకొని ఖచ్చితంగా టీబీ నయం అయ్యేందని డాక్టర్ చెప్పి మందులు వద్దని చెప్పే వరకు, అది 6 నెలలు కావచ్చు లేదా 9 నెలలు కావచ్చు, కంప్లీట్గా వాడితే టీబీని మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా తగ్గిపోయే జబ్బు. ఇంతకుముందులాగా అది నివారణ కాని జబ్బు కాదు. అండ్ ఎక్కడి నుంచి మనం స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. టీబీ డయాగ్నోస్ అయిన తర్వాత పక్క వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకొని నోటికి మాస్క్ వేసుకోవడం, ఆ వచ్చిన గల్లను ఎక్కడ పడితే ముమ్మ వేయకుండా ఒక డబ్బాలో వేసుకొని సాయంత్రం దాన్ని గూడ్చిపెట్టడం లేదా కాల్చడం చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అందుకొని త్వరలోనే భారతదేశాన్ని టీబీ రహిత దేశం, టీబీ ముక్త భారత్ని చేయగలము. అందుకని ఆ అవగాహన కల్పించడం కోసం ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగానే టీబీ మెడికల్ ఆఫీసర్, తర్వాత డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ గారు, డెమో గారు, తర్వాత టీబీ ఎస్టీఎల్ అందరూ ఇక్కడ ఉన్నారు. అవగాహన అందరికీ కల్పించి మనం భారతదేశాన్ని టీబీ ముక్త భారత్ చేయడం కోసం మా ప్రయత్నంగా ఈ ర్యాలీ చేస్తున్నాము. ప్రపంచ టీబీ దినోత్సవం, వరల్డ్ టీబీ డే. ఈ యొక్క దినం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. అంటే మనం టీబీని మన భారతదేశం నుంచి సంపూర్ణంగా నిర్మూలించడం అనేది మన ముఖ్య ఉద్దేశము. దీనికోసం మన వంతుగా మనం చేయాల్సింది ఏంటంటే టీబీ యొక్క లక్షణాలు ఎవరికైనా ఉంటే వాటిని గమనించుకోండి. మనం దగ్గరలో ఉన్న ప్రాంతీయ హాస్పిటల్కి వచ్చి ముఖ్యంగా గల్ల పరీక్షను చేయించుకోవాలి. వీటి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే అధికంగా జ్వరం రావటము, తర్వాత బరువు తగ్గిపోవడము, ఆకలి లేకపోవడము, ముఖ్యంగా దగ్గు గల్ల 2 వారాలకు మించి రావడం. 2 వారాలే కాదు, కంటిన్యూస్గా 1 వీక్ ఉన్నా కూడా
ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గల్ల పరీక్ష చేయించుకోవాలి. అలాగే దీంతో పాటు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న కేసెస్లో HIV పేషెంట్స్ కానీ, క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కానీ, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్, ఇలా మీ యొక్క ఇంకా రకరకాల సంబంధించి దీర్ఘకాలిక వ్యాధికి సంబంధించి మందులు వాడే ప్రతి ఒక్కరికి కూడా ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళు కూడా మీ యొక్క ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే మీ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారిని సంప్రదించి గల్ల పరీక్షని చేయించుకోవాలి. 2 శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా అర్లీ మార్నింగ్ స్పుటం శాంపిల్ చేయించుకోవాలి. గట్టిగా దగ్గు గల్లతో పరీక్ష చేసిన తర్వాత మీకు ఒకవేళ నిర్ధారణ అయినట్లయితే దానికి సంబంధించిన మందులు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధిని ఎలా నివారించాలంటే నిర్ధారించిన తర్వాత ఖచ్చితంగా మీకు 6 నెలలు కానీ 9 నెలలు కానీ 18 నెలలు కానీ డాక్టర్ గారు ఎన్ని నెలలు చెప్తే అన్ని నెలలకి మీరు సంపూర్ణంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా కొన్ని నెలలు తీసుకోవడము తర్వాత ఆపివేయడం జరిగితే మీ యొక్క ఊపిరితిత్తులు అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతాయి. కాబట్టి మీకు ఎన్ని నెలలు మందులు పెడితే అవన్నీ కూడా సంపూర్ణంగా తీసుకోవాలి. తర్వాత మనం స్పుటంలో స్పుటం నెగిటివ్ స్పుటం పాజిటివ్ టు స్పుటం నెగిటివ్ కన్వర్షన్ వచ్చే వరకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. దీనికే కాకుండా ఎక్స్ట్రా పల్మనరీ TB కేసెస్ కూడా ఏమన్నా ఉంటే వాటికి కూడా కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ యొక్క ప్రతి మందుని గవర్నమెంట్ ఉచితంగా మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాలి. తర్వాత చుట్టుపక్కల ఇలాంటి కేసెస్ ఉన్నా కూడా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. నివారణ చర్యలు తీసుకోవాలి. మాస్క్ వేసుకోవడం, ఓపెన్ వెంటిలేషన్లో ఉండడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో మీ వంతుగా మీకు ఎవరైనా డిటెక్ట్ అయితే కంపల్సరీ మందులు ఖచ్చితంగా వాడి మనం కూడా మన భారతదేశాన్ని TB రహిత దేశంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరిని వినియోగించుకోవాలి. టీబీకి మందులు చేయి కలుపుదాం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ఇక్కడ సోషల్ మీడియా గ్రూప్స్ వాళ్ళు, ప్రెస్ వాళ్ళని సమావేశపరిచి మీ అందరికీ కొన్ని నియమ నిబంధనలు, సూచనలు ఇవ్వాలని మిమ్మల్ని పిలిపించడమైనది. మనమందరం కూడా ఇప్పుడు ఈ జనరల్ ఎలక్షన్స్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏవైతే నియమ నిబంధనలు పెట్టి ఉంటుందో ఆ నియమ నిబంధనలకు అనుకూలంగా నడుచుకోవాలా. దానికి వ్యతిరేకంగా నడుచుకుంటే అది కోడ్ ఉల్లంఘన అవుతుంది. ఎవరైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘిస్తారో అలాంటి వారి మీద కేసులు నమోదు చేయబడతాయి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఈ ఎలక్షన్ టైంలో ఎవరైనా కేసులు ఇన్వాల్వ్ అయితే అవి పర్మనెంట్గా మచ్చబడుతుంది. ప్రతిసారి కూడా అందరినీ పిలిచి మళ్ళీ హెచ్చరించడము, బైండ్ అవుట్లు చేయడము ఇటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఇప్పుడు చాలా వరకు మన సమాజం మీద ప్రభావితం చేసేటివి అత్యంత ముఖ్యమైనది ఏమంటే సోషల్ మీడియాలో వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రాము, ఇవి కొద్దిగా యాక్టివ్ ఉంటాయి. ఇంకా మిగతా కూడా ఉంటాయి. వీటిల్లో ప్రతి గ్రూప్ వాళ్ళు అంటే ప్రతి రాజకీయ పార్టీ కావచ్చు, పాత్రికేయులు కావచ్చు, ఒక పేపర్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరికి వాళ్ళు గ్రూపులుగా పెట్టుకొని వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని, వాళ్ళ పార్టీ వాళ్ళని ఆ గ్రూప్లో సభ్యులుగా చేర్చుకొని ఉంటారు. ఎవరైతే గ్రూప్ పెట్టి ఉంటారో దాన్ని పెట్టిన వాళ్ళని అడ్మిన్ అంటారు. అందులో మళ్ళీ అతను తర్వాత కూడా కొంతమందిని యాడ్ చేస్తూ ఉంటాడు అడ్మిన్గా. ఎవరైతే మొదటిగా గ్రూప్ పెట్టి ఉంటారో, పెట్టి అడ్మిన్గా ఉండి ఆ గ్రూప్ నడుపుతూ ఉంటారో, ఆ గ్రూప్లో పోస్ట్ చేసేటువంటి పోస్టు ఏదైనా కానీ ఒక పార్టీకి సంబంధించినది కానీ, ఒక వ్యక్తికి సంబంధించినది కానీ, ఒక క్యాండిడేట్ అంటే ఇప్పుడు ఎవరైతే ఎన్నికల బరిలో నిలబడతారో అటువంటి క్యాండిడేట్కి సంబంధించినది కానీ, ఒక రీజన్ అంటే ఒక మతంకి కానీ, ఒక కులంకి కానీ, వ్యక్తిగత సమాచారానికి అంటే పర్సనల్ ఇమేజ్కి సంబంధించినవి కానీ, ఇటువంటివి ఆ గ్రూప్లోని సభ్యులు ఎవరు పోస్ట్ చేసి
అటు సైడ్ వాళ్ళకి హాని తలపెట్టినా ఆ పోస్ట్ నుంచి అటు సైడ్ ఎవరైతే ఆపోజిషన్ పార్టీ అని అటువంటి వాళ్ళు ఏదైనా మనసు నొచ్చుకోవడం కానీ వాళ్ళ పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ కావడం కానీ దాని నుంచి గలాటలు చేయడానికి అవకాశం ఉన్నటువంటివి కానీ రెచ్చగొట్టేటివి అని సంబంధం లేనివి తెచ్చి దీంట్లో యాడ్ చేయడము మార్ఫింగ్లు చేయడము ఇటువంటివన్నీ చేసి ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తే ఎవరైతే చేసింటారో వ్యక్తి పోస్ట్ చేసిన వ్యక్తితో పాటు గ్రూప్లో అడ్మిన్ ఉన్న వ్యక్తి మరి తర్వాత అడ్మిన్గా కొంతమంది యాడ్ అవుతారో వాళ్ళు తప్పక ముద్దాయిలు అవుతారు. వాళ్ళందరి మీద కూడా తప్పక చట్టపరంగా చర్యలు ఉంటాయి. చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఇక్కడ కొంతమంది వచ్చారు, కానీ మనకు తెలియకుండా చాలా గ్రూపులు ఉంటాయి. ప్రతి వాట్సాప్ గ్రూప్ మీద, ప్రతి ఫేస్బుక్ గ్రూప్ మీద, ఇన్స్టాగ్రామ్ గ్రూప్ మీద అన్నిటి మీద కూడా ఖచ్చితంగా వాచ్ ఉంటుందండి. 100% వాచ్ కంపల్సరీ పెట్టినాం 100%. చాలామంది తెలియక ఇదేముందిలే అని సగం తెలిసి తెలియక కూడా దాన్ని ఫార్వర్డ్ చేయడము, దానికి లైక్ చేయడము ఇటువంటివి చేస్తారు. దాని పర్యవసనంగా ఎక్కడో ఏదో జరుగుతాయి. నిన్న కదిర్లో ఎవరో పోస్ట్ చేసింటే ఫేస్బుక్లో దాన్ని తీసి తనకల్లోడు వాట్సాప్ గ్రూప్లో వేసినాడు. వాడు వాట్సాప్ గ్రూప్లో వేస్తే కదిర్లో ఇంకోటి చెప్పెత్తుకొని పోయి వాడిని కొట్టినాడు. నువ్వేనట గారు చెప్పింది దీన్ని పోస్ట్ చేయమని వాడు చెప్పులతో కొట్టుకున్నారు. అంటే ఒక పోస్టు ఈ వాట్సాప్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో వచ్చేటువంటి పోస్ట్ ఎంత పవర్ఫుల్ అంటే ఎక్కడో ఉన్న వాళ్ళకి మంట పెట్టడం, వాళ్ళకి అంటించడం అన్నమాట వీళ్ళ పని. ఇన్స్టిగేటర్స్ అవుతారు వీళ్ళు. కాబట్టి దయచేసి మీరందరూ గ్రూప్ అడ్మిన్స్గా ఉన్నారు, మాకు తెలుసు. ఇంకా లేని వాళ్ళు కూడా తెలుసు మాకు. ఇక్కడికి రాని వాళ్ళు నాకేం తెలియదు అనుకుంటారు వాళ్ళు. బట్ ప్రతి గ్రూపు మానిటర్ చేయబడుతుంది. అది ఎప్పుడు బయటపడుతుందంటే ఆ గ్రూప్లో లోపం ఏర్పడి బయటపడినప్పుడు ఆ గ్రూప్ బయటకు ఇస్తాం. సమస్య రానంత వారికి ఎవరికి ఏమీ హాని ఉండదు. కాబట్టి ఎన్నికలు అయ్యే వారికి మీరు గ్రూప్లో ఉన్న వాళ్ళు సభ్యులకి క్లియర్గా చెప్పండి. ఏ ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో సమాచారము మార్పిడి కోసం ఏర్పాటు చేయబడిన గ్రూప్ని ఆ మంచి కోసం మాత్రమే వాడుకోమని చెప్పండి. ఎవరు అభిమతం, ఎవరి పార్టీ వాళ్ళదే. పార్టీలకు అతీతంగా మంచి సమాచార సేకరణకి వాడుకోండి. రెచ్చగొట్టేటివి కానీ, వ్యక్తులు కించపరిచేటివి కానీ, హాని తలపెట్టేటివి కానీ, అట్లా కాకుండా వ్యక్తిగత సమాచారం, కుటుంబాల గురించి కానీ, పర్సనల్ ఇమేజ్ అటువంటివి ఎవరు పోస్ట్ చేసి ఇబ్బందికరమైన సమస్యలు తెచ్చి పెట్టినా, ఎవరైనా గొడవలకి కానీ ఇంకోటి కానీ ఇండైరెక్ట్ కారణమైన మొదటగా ముద్దాయిలు అయ్యేది అడ్మిన్లే. ఎందుకంటే వాళ్ళదే పూర్తి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ తప్పించుకోలేరండి. బై మిస్టేక్ మీరు అనుకుంటే తప్పించుకుంటామని ఇంపాసిబుల్. ఒక్కసారి మీరు ఇన్స్టాల్ అయినారంటే ఓ రోజు లేట్ కావచ్చేమో కానీ 100% మీరు ఎక్కడున్నా కూడా పట్టుకుంటారు. మీ గ్రూప్లో వాళ్ళకి చెప్పండి. అనవసరమైన సమస్యలు మనకి జనరల్గా వస్తాయి. ఎవరి ఇష్టపూర్వకంగా వాళ్ళు చేసుకోండి. ఎవరికి నచ్చిన పార్టీలకు వాళ్ళు సపోర్ట్ చేసుకోండి. అంతేగాని లేని సమాచారాలు, లేని సమస్యలు తెచ్చి పెట్టుకుంటే భలే ఏది మీరే. క్లియర్ కట్ చెప్తాను. ఇక్కడికి రాని వాళ్ళు కూడా ఉన్నారు, మా దగ్గర పేర్లు కూడా ఉన్నాయి. బట్ వచ్చినా రాకుండా మేము చెప్పడం మా ధర్మము. చెప్తాం. చాలామందికి ఈ విషయాలు ముందుగానే తెలిసింటాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళు మీకే సమాజం మీద ఇంకా ఎక్కువ అవగాహన ఉండొచ్చు, ఎక్కువ తెలుసుకుని ఉండొచ్చు, కానీ చెప్పడం మా బాధ్యత. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సభ్యులకు కూడా చెప్పండి. ఎందుకంటే నీకు తెలియకుండా కూడా ఏదో ఫేస్బుక్ లేదో, వాట్సాప్ లేదో, ఎక్కడో జరిగినది తెచ్చి కూడా వేస్తారు. యాడో కాశ్మీర్లో జరిగినదో, బెంగళూరులో జరిగినదో తెచ్చి పోస్ట్ చేస్తాడు. మన నల్లచెరువులు జరిగిందంటాడు. అది గమనించక పక్కనోడు అది ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, మనదే కాదని చెక్ చేసుకోడు. ఎట్లా చేశాను కూడా అని ఇంకోటి ఇటువంటివి వస్తాయి. కాబట్టి అవన్నీ పోస్ట్ చేసే వాళ్ళకి ముందుగా చెప్పండి. యాక్టివ్గా ఎవరైతే గ్రూప్ సభ్యులు ఉంటారో వాళ్ళకి, లేదంటే గ్రూప్లో మీరు ఒక మెసేజ్ పెట్టుకొని చెప్పండి. అట్లా ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా వాటిని తొలగించాం. కానీ గత 3-4 రోజులుగా విశాఖపట్నం కేంద్రంగా డ్రగ్స్ దందా గురించి కలకలం రేగుతున్నటువంటి పరిస్థితులు అందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను మత్తులో నిద్రపుచ్చుతున్నాడు. మత్తు
పదార్థాలకు బానిసలుగా మారుస్తున్నాడని పదే పదే తెలుగుదేశం పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతూనే వస్తాం. ఈ భారతదేశంలో గంజాయి ఎక్కడ దొరికినా కూడా కేంద్ర మూలాలు వెతికితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగులుతాబోతోంది. అంతేకాకుండా నార్కోటిక్స్ కూడా ఈ రోజున కేంద్ర బిందువుగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని అడ్డాగా మార్చినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టల్లా మళ్ళీ కూడా నోరేసుకొని పడిపోయేసి ఎదురుదాడి చేసి మళ్ళీ ప్రతిపక్ష పార్టీని తెలుగుదేశం పార్టీనే 25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి మత్తు పదార్థాల విషయంలో దోషిగా నిలబెట్టాలనే ఒక కుటిలయత్నాన్ని చేస్తున్నాడు, ఒక కుట్రకు తెరలేసినాడు. వాస్తవ పరిస్థితులు గమనిస్తే ఎవరైతే వీరభద్రరావు గారు అని చెప్పేసి ఆయన కంపెనీకి సంబంధించినటువంటి ఒక షిప్మెంట్లో ఈ నార్కోటిక్స్ వస్తే సిబిఐ అధికారులు తనిఖీ చేస్తుండగా స్పష్టంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు పోలీసు వారు దీన్ని అడ్డుకున్నారు. వర్షం వస్తుంది, ఇవేమన్నా మా పదార్థాలు కూడా దడిచిపోతాయనే ఉద్దేశంగానే వాళ్ళ కన్సైన్మెంట్ దడిచిపోతుందనే ఆలోచనతోనే దాన్ని డిలే చేసి ఎక్కడో చోట ప్రిజర్వ్ చేయమని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు అడిగినట్టు కూడా పేర్కొంటున్నారు. ఇప్పుడు వీరభద్రరావు ఎవరనే ఆలోచనలోకి వచ్చినప్పుడు వీరభద్రరావు తెలుగుదేశం మనిషి అని చెప్పేసి నీలాప నిందలు వేయడానికి తెరలేపినారు. వాస్తవంగా మీరు వీరభద్రరావుని గమనిస్తే ఈయన పక్కా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, వారితో పాటు సత్సంబంధాలు వ్యాపార సంబంధాలు కలిగినటువంటి వ్యక్తే. ఈ రోజున వీరభద్రరావు మొన్న ఒక కార్యక్రమం నిర్వహిస్తే దాంట్లో ఫ్లెక్సీల్లో కూడా వీరభద్రరావుతో పాటు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, వైఎస్ఆర్సీ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకుల ఫోటోలు వేసుకొని కార్యక్రమాలు చేసినారు. ఇంత బ్రాడ్ డే లైటు పట్టపగలు సూర్యకాంతిలో చూడగలిగినటువంటి విషయాల్ని కూడా చీకట్లో పెట్టాలా, మరుగుపరచల్లా, మళ్ళీ ఎదురుదాడి చేసి తెలుగుదేశం పార్టీని దీంట్లో దోషిగా నిలబెట్టాలనే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈరోజున ఇంత పెద్ద ఎత్తున మత్తు పదార్థాల దందాకు ఆలవానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే రోజుల్లో యువత క్షమించొద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా క్షమించకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. విజయసాయి రెడ్డి గారు చూస్తే ఎక్కడి నుంచి అయితే ఈ కన్సైన్మెంట్ వచ్చిందో బ్రెజిల్ దేశం నుంచి, ఆ బ్రెజిల్ దేశ అధ్యక్షుడు ఎన్నిక కాబడితే ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలుపుతాడు ఆయనకి. బ్రెజిల్తో ఈయనకేం సంబంధాలు విజయసాయి రెడ్డి గారు? ఇవన్నీ వాస్తవాలు, ఇవంతా డాక్యుమెంటరీ ఎవిడెన్స్. దీన్ని దాచిపెట్టి, వాస్తవాలను దాచిపెట్టి అబద్ధాలని ప్రాచుర్యం కల్పించి తద్వారా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ. ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రజాకోర్టులో మీరు తప్పించుకోలేరని చెప్పేసి కూడా హెచ్చరిస్తాను. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు దగ్గరగా వస్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తిగా విచక్షణను కోల్పోయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి యొక్క విచ్చలవిడితనంగా మాట్లాడుతున్న సందర్భంలో కదిరిలో కూడా నిన్నటి దినం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొన్ని మరి ఒక వ్యక్తి ఏమైతే మాట్లాడాలో వాటిని మించి స్థాయిని మించి మాట్లాడడం జరిగింది. తను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి వర్యుల గురించి, లేదంటే తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ గురించి, తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత ఉందనే పార్టీ గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ పార్టీ గురించి నువ్వు పొగుడుకోవడంలో తప్పు లేదు. ఒక సంచలనమైన ఒక ఆరోపణ చేసావు మా ముఖ్యమంత్రి వర్యుల మీద. జగన్మోహన్ రెడ్డి కూడా కడిగిన ముత్యంలో బయటికి రావాలంటే అతను కూడా ఇమ్మీడియట్గా నా మీద త్వరగతిగా కేసులు పూర్తి చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు వేయాలని మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీద కేసులు లేవు. వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత శంకర్రావు అనే వ్యక్తి వైట్ పేపర్లు ఇస్తే దాన్ని సిబిఐ కేసుగా నిర్ణయించి
ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నటువంటి సోనియా గాంధీ అని చెప్పుకునే సోనియా గాంధీని ఎదిరించినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కలిసి 90 రోజుల్లో బెయిల్ రావాల్సిన కేసును 18 నెలలు అన్యాయంగా జైల్లో పెట్టిన ఘనత ఎవరికందంటే మీ నాయకుడు చంద్రబాబు నాయుడుకే, ఆ కాంగ్రెస్ పార్టీకే ఉంటారు. ఆ కేసుకు దీనికి ఏం సంబంధం? కానీ ముందు మీ నాయకుని కథ చూడు. ఈ స్కిల్ డెవలప్మెంట్లో కానీ, రాజధాని భూముల్లో కానీ, ఫైబర్ గ్రిడ్లో కానీ స్క్వాష్ పిటిషన్ వేస్తే చంద్రబాబు నాయుడు మొట్టికాయలేసింది హైకోర్టు. అయ్యా నీ మీద అభియోగాలు ఉండేది నిజమే, దీని మీద ఖచ్చితంగా ప్రూఫ్లు ఉన్నాయి అని అంటే అప్పుడు నువ్వేం చేసావు? మీ నాయకుడు ఏం చేశాడు? అది గుర్తుపెట్టుకో. మా నాయకుడు ఎప్పుడు ఒకటే విధంగా ఉన్నాడు. ప్రజా కోర్టులు ఇప్పటికే 151 సీట్లు తీసుకొని ఈరోజు మా నాయకుడు కడిగిన ముత్యంలో బయట ఉన్నాడు. ఈ రోజుకి ఏ కేసు నిరూపణ కాల. మీ నాయకుని విషయం తీసుకుంటే దాదాపు 98 నుంచి ఇప్పటి వరకు అన్ని ఎన్నుపోటులే. రాజకీయం అనేది రాజకీయ వ్యభిచారమైన ఎన్నుపోట్లు పరిచినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మా నాయకుని క్రెడిబిలిటీ ఉంది కాబట్టి నాకు మళ్ళీ టికెట్ ఇచ్చాడని చెబుతున్నాం. మేము కూడా అదే ఆశించాం. ఒక మహిళకు టికెట్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి ప్రకటించడం జరిగిందో మేము కూడా అనుకున్నాం ఖచ్చితంగా ఈ తీర్పు ఇమ్మీడియట్గా ఎలక్షన్లు ముందే రావాలి. ఖచ్చితంగా కందుకుంటే వెంకట ప్రసాద్తోనే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 3వసారి ముచ్చటగా ఓడించాలనే ఏకైక లక్ష్యంతో మేము ముందరపోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుని గురించిన మాట్లాడిన ప్రతి మాటను కూడా దృష్టిలో పెట్టుకుంటాం. ఈ రోజు ఏదో సింగిల్ బెంచ్ తీర్పిచ్చినంత మాత్రాన్ని ఏదో కడిగిన ముత్యంలో బయటకు పడిపోయినానని చెబుతున్నాం. కదిరి నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు నువ్వేమి నీ ఇదేమని. మీరు మాట్లాడేటప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు మీ నాయకుని యొక్క గురికింద నల్లతనం గుర్తు పెట్టుకోండి. మీరు 99లో బీజేపీతో జతగట్టి 8% ఓట్లు ఉన్నటువంటి బీజేపీని 2004 వచ్చేలకు 2%కు, 2014 వచ్చేలకు 1%, 2019 వచ్చేలకు 100 కంటే తక్కువ చేసిన ఘనత నీకు చెందుతుంది. వర్గంలో మళ్ళీ చెబుతున్నాం 100కి 100% నిన్ను 3వసారి ఓడిస్తాం. నిన్ను ఓడించకపోతే మళ్ళీ చెబుతున్నా వజ్రభాస్కర్ రెడ్డి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా టీం అంతా కలిసి నిన్ను ఓడించకపోతే ఖచ్చితంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మాది నిలబడుకోప్ప
కరెంట్ అందరూ నిలబెడతాం ఆడే ఉన్నాడు భోజనాలు కాడ ప్రచారం నిమిత్తం తనకల్ మండలం రాచేనపల్లి గ్రామంకి రావడం జరిగింది. దాదాపు 150 నుంచి 200 బైక్లలో ర్యాలీతో ఇక్కడికి మేము ప్రచారానికి వచ్చినాము. ఇక్కడికి వస్తే ఈ గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టినారు. వాళ్ళకందరికీ నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ పొత్తులు ఇంకోటి వీళ్ళపైన నమ్మకం లేదు. ఒక జగనన్నతోనే సంక్షేమం సాధ్యం. అందువల్ల మేమంతా జగనన్నతోనే ఉన్నాము. ఇంకా రానున్న రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి జగనన్న మేము చేసుకోవాలని ఆరాటపడుతున్నామని చెప్పడం జరిగింది. దానికి మేము చాలా సంతోషించినాము. 3-4 రోజుల్లో మన వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో వస్తూ ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఏదో సూపర్ 6 అని భరోసా అని ఇంకోటని ఇచ్చినారు. దానికి వాళ్ళంతా ఏ భరోసా లేదు. ఎందుకంటే 2014లో బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. కానీ బాబు వచ్చినాడు, జాబ్ రాలేదు. ఇదంతా వాళ్ళకి తెలుసు. అదే కాక డ్వాక్రా రుణమాఫీ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి ఇలాంటివి ఏవి ఆ రోజుల్లో లేవు. జగనన్న వచ్చిన తర్వాత నవరత్నాల పేరిట ఎన్నో పథకాలు తీసుకొని వచ్చినారు. దాంతో ప్రతి ఇంటిలో ఎవరో ఒకరు 1, 2, 3 అని లబ్ధి పొందినారు. కాబట్టి రానున్న రోజుల్లో జగనన్న ఉంటేనే ఇవన్నీ మళ్ళీ వస్తాయి. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే నాడు నేడు అనే ప్రోగ్రాంలో ఈ స్కూల్స్ అయితేనేమి పిల్లలకు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఒక యూనిఫామ్ ట్యాబ్లు ఇచ్చి చదువుకు ఎంత ప్రోత్సహించారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అదేగాక పాలన చేసినాడు. వర్షాలు లేవు, ఏమీ లేవు. జగనన్న వస్తానే వర్షాలు వచ్చినాయి. ప్రతి ఒక్కటి చాలా జరిగినాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వీళ్ళంతా తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదానికి వీళ్ళంతా దోహదపడతారని, మరియు నేను అసెంబ్లీ పోయేదానికి వీళ్ళంతా అత్యధిక మెజార్టీ, ఎందుకంటే పోయిన ఎన్నికల్లో కూడా తనకల్ మండలం మాకు చాలా మెజార్టీ ఇచ్చింది. ఈసారి ఆ మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ తనకల్ మండలం ఈ గ్రామంలో తప్పకుండా వస్తుందని నేను భావిస్తూ మీరందరూ నాకు వేడుకుంటూ ముగిస్తున్నాను. అడుండండి శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను అంతులేని తగిలిన భయము లేదు మనకి అడుండండి సాతాను
శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను అంబులెందు తగిలినా భయము లేదు మనకిక ప్రభువు చెల్తనుందము భయము లేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా నేడు మన అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి మరియు రామ్ చరణ్ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన కతిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ నందు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ బ్లడ్ క్యాంప్ లో కతిరి పట్టణంలో ఉన్నటువంటి మెగా అభిమానులంతా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. ఆపదలో ఉన్న వ్యక్తులకి రక్తదానం చేయడం ఎంత ప్రాముఖ్యత దాని గురించి తెలిపే విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెగా అభిమానులు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఆ క్రమంలోనే మన కదిరి పట్టణంలో కూడా మేము బ్లడ్ క్యాంప్ నిర్వహించాం. దానికి మన టీం సభ్యులు కావచ్చు, మన అధ్యక్షులు మంగళమునగ మోహన్ మనోహర్ కావచ్చు, వీళ్ళ సహకారాలు అందిస్తూ ఇలాగే మనం ప్రతి సంవత్సరం వీరి పుట్టినరోజుని ఒక పండుగ వాతావరణంలో నిత్యం జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది. ఆయన మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు నిన్ను నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు వాళ్ళకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. జై చరణ్, జై జై చరణ్, జై చరణ్. అఖిల భారత చిరంజీవి యువత మరియు రాష్ట్ర రామ్ చరణ్ యువ ఫౌండేషన్ యువశక్తి ఆధ్వర్యంలో నేను రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మన అఖిల భారత చిరంజీవి యువత మరియు రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఈ రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా మెగా అభిమానులు రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి సహకారాలు అందించిన ప్రతి ఒక్క అభిమానికి పేరు పేరుతున్న కృతజ్ఞతలు తెలుపుకోవడం జరుగుతుంది. ఈ రామ్ చరణ్ గారు మన కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఇన్ను నిరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వృద్ధిలాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. జై చరణ్, జై చరణ్, జై చరణ్, జై చరణ్, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై చిరంజీవ, జై చిరంజీవ. అప్పుడే మా అన్న కాంట్రాక్ట్ ఉపాధి వచ్చేసి చాలా అమ్మ ఇంకా ఉన్నా ఏం పోగొదు స్మైల్ చెప్పు
గెలిపించాలా సైకిల్ గుర్తు ఓటేయమ్మా కందుకూరు ప్రసాద్ గెలిపించండి అమ్మా సైకిల్ గుర్తు ఓటేయాలి పెద్దయినా కందుకూరు ప్రసాద్ గెలిపించాలి ఈసారి బాగుండా ఇదేనా మార్గోన్నా పని చేసిన ఎంపీటీసీ నువ్వు అడిగి రాయా తమ్ముడు నువ్వు సైడ్ రామ్మా అది ఫస్ట్ లోనే పెట్టాలి లాంచ్ చేయక ముందే పెట్టాలి ఫస్ట్ కొట్టాల ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.